భారత ప్రభుత్వం జిఎస్టిని, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ని, వస్తు సేవల పన్నులను ఎందుకు తగ్గించింది అనే విషయాన్ని పరిశీలిద్దాం. వాస్తవానికి భారతదేశం, ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్, మలేషియా ఇలాంటి దేశాల్లో తయారైన వస్తువులన్నీ కూడా అమెరికాకు వెళ్ళేటప్పుడు అమెరికా దేశం 25% ఎగుమతి సుంకాన్ని విధిస్తుంది. అంటే ఈ దేశాల్లో తయారైన వస్తువులు 100 రూపాయలు ఖరీదు గల వస్తువులు అమెరికా వెళ్ళేసరికి 125 రూపాయలు అవుతుంది. అక్కడ ప్రజలు 125 రూపాయలు పెట్టి కొనవలసి ఉంటుంది ఒక వస్తువుని, 100 రూపాయల వస్తువుని. అయితే ఇటీవల యుక్రెయిన్కి, రష్యాకి యుద్ధం జరగటం వలన రష్యా యుక్రెయిన్పై దాడి చేసిందని నాటో దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనటం మానివేశాయి. అప్పుడు రష్యాకి నష్టం కలుగుతుంది. అయితే రష్యా ఏం చేసిందంటే ఆ ఆయిల్ని చైనాకి, ఇండియాకి అమ్ముతుంది. కాబట్టి ఇప్పుడు ఇండియా రష్యా ఆయిల్ కొనటం వలన రష్యా ఆర్థికంగా బలపడి యుక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తుంది. కనుక డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే వాస్తవానికి ఉన్న 25% పన్నుని 50%కి భారత్పై వేశాడు. అంటే భారత్లో తయారైన 100 రూపాయల వస్తువు అమెరికా వెళ్ళేసరికి 150 రూపాయలు అవుతుంది. అదే సింగపూరు, థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా ఇలాంటి దేశాల్లో 100 రూపాయలకు తయారైన వస్తువు 120 రూపాయలకే అక్కడ కొనవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం యొక్క వస్తువులు 100 రూపాయల వస్తువు 150 అవుతుంది. కాబట్టి అక్కడ భారతదేశ వస్తువులు ఎక్కువ మంది కొనకపోవచ్చు. అందువలన భారతదేశంలో పరిశ్రమలు ఎగుమతులు తగ్గిస్తాయి. ఎగుమతులు తగ్గినప్పుడు ఉత్పత్తులు తగ్గుతాయి. ఉత్పత్తి తగ్గినప్పుడు పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగులు వారి యొక్క ఉద్యోగాలు కోల్పోతారు. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఈ విధంగా వచ్చే నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి అని భారతదేశ ప్రభుత్వం ఆలోచించింది. ఆలోచించి ఏం చేసిందంటే వస్తు సేవల పన్నులను తగ్గించింది, జిఎస్టిని తగ్గించింది. ఇలా తగ్గించినప్పుడు స్వదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా స్వదేశంలో తయారైన వస్తువుల్ని కొన్నట్లయితే అప్పుడు స్వదేశంలో ఉన్న పరిశ్రమలు వారి వారి ఉత్పత్తులను పెంచవలసి వస్తుంది. తద్వారా స్వదేశంలో అనేక మందికి ఉద్యోగాలు లభిస్తాయి. తద్వారా స్థూల దేశీయ ఉత్పత్తిని తగ్గకుండా చూసుకోవచ్చు. జీడిపిని, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని తగ్గకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా ట్రంప్ విధించిన ఆ 25%, 20% అదనంగా వేసిన ఆ పన్ను వలన వచ్చే నష్టాన్ని ఈ విధంగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. అందువలన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన స్వతంత్ర దినోత్సవం రోజు అనగా ఆగస్టు 15వ తేదీన ఒక ప్రకటన చేశారు. స్వదేశీ వస్తువులు అమ్మే ప్రతి షాప్ ముందు మేక్ ఇన్ ఇండియా అని, అలాగే స్వదేశీ వస్తువుల స్టోర్స్ అని బోర్డులు పెట్టమని అభ్యర్థించారు దేశ వ్యాపారస్తుల్ని. అలాగే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ జిఎస్టి తగ్గింది కాబట్టి సెప్టెంబర్ 21వ తేదీన సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దానిలో ముఖ్యంగా ఏం చెప్పారంటే స్వదేశీ వస్తువులనే ఎక్కువ కొనండి, ఎందువల్లంటే జిఎస్టిని తగ్గించాము అని చెప్పారు. కాబట్టి
మన దేశానికి కలుగుతున్న ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవడానికి ఈ జిఎస్టీని తగ్గించారు కాబట్టి మనము మన స్వదేశీ వస్తువులను ఎక్కువ కొని మన దేశానికి ఆర్థికంగా వచ్చే నష్టాన్ని పూరించుకోవాలని ప్రతి పౌరుడికి ఆయన అభ్యర్థించారు. అలా చేయటం అనేది మన కర్తవ్యం అని మనము భావించవలసి ఉన్నది.